నమస్కారం. మళ్ళీ మనీ మాటల్లో మాట్లాడుతున్నాడు. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మార్కెట్ చాలా పాజిటివ్‌గా వచ్చింది. అప్పుడే సెలబ్రేషన్. కానీ సడెన్‌గా కింద పడిపోయింది. పడింది. చాలా భయంకరంగా పడింది. ఇప్పుడు 300 పాయింట్లు డౌన్. 24,200 దాటి ఉన్న మార్కెట్ ఇప్పుడు 23,940లో ఉంది. నేను అదే మీకు చెప్తున్నాను. పెరగడానికి ఏంటి న్యూస్ లేదు. ఇంకా ట్రేడ్ వార్ స్టార్ట్ అవ్వలేదు. ఏ డెవలప్‌మెంట్ కూడా లేదు. ఇండియాలోని గ్రోత్ అని చాలామంది మాట్లాడినా కూడా అసలు ఇదే లేదు. ఇవాళ మీరు రిజల్ట్స్ చూస్తే క్లియర్‌గా తెలుస్తున్నది. ఇండియాలోనే మెయిన్‌లీ అమ్మబడుతున్న ఎఫ్ఎంసీజీ, నెస్లే, హిందుస్థాన్ యూనిలీవర్. ఆ ఇద్దరి తాలూకా ప్రాఫిట్ తగ్గిపోయింది. సేల్స్ కూడా ఫ్లాట్ నెగెటివ్‌లో ఉంది. హిందుస్థాన్ లీవర్ సోపు పైన కొనడానికి డబ్బులు లేవు. నెస్లీ తెలక నిత్యావసర వస్తువులు కొనడానికి కూడా డబ్బులు లేవు. క్యాడ్బరీ తెలక కొనడానికి కూడా డబ్బులు లేవు. దీనివల్ల ఎఫ్ఎంసీజీ తలక సేల్స్ చాలా ఘోరంగా పడిపోయింది. ఐటీసీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసారంటే నాన్ సిగరెట్ ప్రాఫిట్స్ ఏమో చాలా స్లోగా ఉన్నది. దానివల్ల సడన్‌గా మీరేదో ఎక్కడైనా గ్రోత్ వస్తుందనంటే ఇంత త్వరగా రాదు. నెస్లే తలక ప్రాఫిట్ 5% కట్ అయింది. హిందుస్థానీ లీవర్ తాలూకా ప్రాఫిట్ కూడా 5% తగ్గింది. దానివల్ల మార్కెట్ వీక్‌గా ఉంది. దీనివల్ల ఎవరో ఏదో చెప్తున్నారని మార్కెట్ పెరుగుతుందనంటే మనకు మనం తెలియజేసుకోవడం. ఇక్కడ ఎకనామిక్ వీక్ ఉంది. ఐటీ వీక్ ఉంది. కన్జంప్షన్ పెరుగుతుంది అని అనుకున్నది మీ తలక తెలివి తక్కువ. నిన్న టెక్ మహీంద్రా తల రిజల్ట్స్ వచ్చింది. తలగొడ్డేసుకున్నట్టుగా ఉంది. అతను 26 గురించి మాట్లాడడం లేదు. 27 గురించే మాట్లాడుతున్నారు. నేనేటి చేశానంటే మన టీమ్‌కి ఏదో స్పెషల్ న్యూస్ జరుగుతుందని ఆల్‌విన్‌ని కూర్చోబెట్టి ఉంచాను తెల్లారి. ఏదైనా 2 క్వెషన్ అడుగుతారా అని. 2 ½ అవర్‌లోనే 2 కాల్స్ నుంచి ఆఫ్‌లైన్ కాల్ 2, ఆన్‌లైన్ కాల్ 2 ఫ్రెండ్స్ నుంచి మాట్లాడి క్లోజ్ చేసేసారు. 2 ½ ఖాళీ అయిపోయింది. 2026 గురించి ఏటి మాట్లాడలేదు. అందరికీ తెలుసు అమెరికాలో రిసెషన్ అని. రిసెషన్ వచ్చిందంటే ఐటీ సేల్స్ భయంకరంగా పడిపోతుంది. చాలా ఘోరంగా పడుతుంది. దీనివల్ల నేను చెప్తున్నాను ఇప్పటికి ఇది పని ఐటీ ఏదో తీసుకోకండి. నాట్కో ఇంక పడింది ఇవాళ. నిన్న ఏంటి నాట్కో వాల్యూ హైగా ఉందంటే ఒక ట్రేడర్ ఏం చేశారంటే 925 కొని 930కి అమ్మేశాడు 17,00,000 షేర్స్. ఒక షేర్‌కి రూ. 2 చేసి 34,00,000 ఏమో మార్కెట్ ముందుకి కొనేశారు. ఇవాళ మార్కెట్ ఏమో కిందకి పడిపోయింది. అన్ని స్టాకులు కూడా. స్పందన పూర్తిలోనే ఎండీ ఏమో నిన్న అదర్‌వైజ్ పంపించేసారన్న కూడా తెలీదు. భారత్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ అండ్ ఇండస్ఇండ్ మెర్జర్‌ని హ్యాండిల్ చేస్తాం. దానికి బదులుగానే సీఎఫ్ఓని ఇంటరిమ్ సీఈఓగా చేసున్నారు. ఇవాళ 5% పడింది. కానీ 35% పడింది. 35% పెరిగిన తర్వాత 5% కరెక్ట్ అవుతాను. 5% కరెక్ట్ అయిపోయింది. ఇవాళ అన్ని బ్యాంకింగ్ స్టాక్స్ కూడా చాలా భయంకరంగా దెబ్బతిన్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్‌లో ఇంకొక రూమర్ వచ్చింది. డైలీ ఒక రూమర్ అవే కీప్ ద డాలర్స్ అవే అలాగున్నది ప్రస్తుతానికి. మొదట మైక్రో ఫైనాన్స్‌లో ఎవరు ప్రైస్ వాటర్ కూపర్ 800 క్రోర్స్ ఏమో లేదు అని చెప్పారు. ఇవాళ ఏంటి న్యూస్ అంటే బ్యాంక్ ఏమో మైక్రో ఫైనాన్స్ సెక్టర్‌ని తీసి పైనకెళ్తుందని అంటున్నారు. దీని నుంచేమో జనవరి నుంచి లెండింగ్ అసలు ఇవ్వలేదు. ఈ మాసం గాని క్వార్టర్‌లో చూసారంటే మైక్రో ఫైనాన్స్ అసలు ఉండదని అన్నా గాని ఒక ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేశారు. అది మైక్రో ఫైనాన్స్ పడిపోతుందని అనుకుంటే ఈవినింగ్ ఏమో సుమంత్ కత్తిపాలి మిగతా మేనేజ్మెంట్ ఏమో అదంతా రూమర్స్. మేము కరెక్ట్‌గానే ఉన్నాం. మేము ఇంకా కన్సిడర్ చేస్తాం. అండర్ రైటింగ్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ చాలా బాగానే ఉంది. మాకు ఏ ప్రాబ్లమ్ లేదు. అలాగని ఆళ్ళొక న్యూస్ చెప్పారు. ఇదవుతుంది ఇండస్ఇండ్ బ్యాంక్. ఇండస్ఇండ్ బ్యాంక్ పెరిగినా కూడా అది వాల్యూలోనే ఉంది. ఏమంటే బుక్ వాల్యూ కింద ఉందంటే మనం కన్సిడర్ చేయొచ్చు. ఒక లార్జ్ బ్యాంకు బుక్ వాల్యూ కింద దొరకడం చాలా కష్టం. అదే సమయంలోనే కర్ణాటక బ్యాంకు, సౌత్ ఇండియన్ బ్యాంకు ఇప్పుడు ఇవాళ కరెక్ట్ అయింది. బుక్ వాల్యూ కిందే ఉంది. ఆల్రెడీ ఉన్న బ్యాంకులు సరిపోయలేరున్నట్టుగా ఇంకో బ్యాంకేమో ఇప్పుడు గోల్డ్ లోన్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇదవుతుంది తమిళనాడు మర్చెంటైల్ బ్యాంక్. ఇవంతా ఏంటంటే ఇందులో ఉన్నప్పుడు ప్రాబ్లమ్ ఉన్నప్పుడు రిస్క్ అవసరం లేదని గోల్డ్ లోన్‌ని కన్సిడర్ చేస్తున్నారు. ఈ సమయంలో ఈరోజు ఏటైందంటే ఈ సమయంలో ఈథర్ గురించని చాలామంది అడుగుతున్నారు. 320 నుంచి 380 వరకు ఉందని అంటున్నారు. 380 అన్నది హైయర్ బ్యాండ్‌లోనే అది ఎళ్తుంది. ఈథర్‌లో ఇయొచ్చా అని అడుగుతున్నారు. నా స్టాండర్డ్ ఆన్సర్ ఏంటంటే ఐపీఎల్‌లో ఎయకండి. ఐపీఎల్ కిందేమో చాలా వస్తుంది. అది కంపల్సరీ మనం తీసుకుంటాం. మీరు ఏ3 కొనాలనుకుంటున్నారో చీపా హీరో మోటార్ కార్ప్ తీసుకోండి. 45% ఆఫ్ ఈథర్ మీకు ఫ్రీగా వస్తుంది. ఇప్పుడు 40% కరెక్ట్ అయి ఉన్నది. దాంట్లో ఒక షేర్ కూడా అమ్మే ఛాన్స్ లేదు. మార్కెట్‌లో ఆ షేర్ తీసుకున్నారంటే అది హీరో మోటార్ తాలూకా సబ్సిడీ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంది. ఎవరికైతే ఈథర్ మీద ప్రేమ ఉందో, ఈథర్ షేర్ అప్లై చేయకుండా
హీరో మోటార్ తీసుకున్నారంటే ఇంకా బెటర్ వాల్యుయేషన్ వస్తుంది. దీనివల్ల అలా తీసుకోవడం ఉంది బెటర్. అదవుతుంది నా తలక స్టాండ్. ఎందుకంటే మీరు అడుగుతున్నారు కాబట్టి. ఎంత చేయాలని. గోల్డ్ కొనాలా అని అడుగుతున్నారు. నేను ఎయిర్‌పోర్ట్ నుంచి వస్తున్నప్పుడు ఒక లేడీ అడిగారు. దీనికి మీద ఇంకా క్లియర్ అని చెప్పాలి. గోల్డ్ కొనండని. ఇవాళ ఫైనాన్షియల్ టైమ్స్‌లో ఏం చెప్పారంటే అట్‌లీస్ట్ ఇంకా 5% ఆఫ్ డాలర్ కరెక్ట్ అవుతుందని. డాలర్ కరెక్ట్ అయిందంటే గోల్డ్ వాల్యూ పెరుగుతుంది. దీనివల్ల ఇది కొనడం వలన తప్పేంట్లేదు. గోల్డ్ మీరు కొనుక్కొని ఉండండి. మనం గోల్డ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం తనీష్ గురించి మాట్లాడడం ఉండలేము. అజయ్ చావ్లానని తనీష్ తాలూకా హెడ్. అతను ఏటి చెప్తున్నారంటే ఈ 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ ఏమో చాలామంది అఫోర్డ్ చేయలేరని. ఎందుకంటే మేము రూ. 300 ఎక్స్ట్రా చేసి అమ్ముతాం. మిగతా అందరూ 9,500 ప్లస్ టాక్సెస్. 9,300 ప్లస్ టాక్సెస్ అంట. ఇదంతా ప్రజలకు లేకపోవడం వల్ల 18 క్యారెట్ గోల్డ్‌ని 14 క్యారెట్ గోల్డ్‌ని స్ట్రాంగ్‌గా పొజిషన్ పెడతాం అని అనుకుంటున్నారు. 18 అండ్ 14 క్యారెట్ గోల్డ్ ఏమో తనీష్ పూజ చేస్తాం అనుకుంటున్నారు. మనం ఎదురు చూసుకోవచ్చు. ఆల్రెడీ సేల్స్ ఏమో పడిపోయినాయి. అందరికీ ఆ భయం ఉంది. ఆల్రెడీ మియా అనే బ్రాండ్‌ని లాంచ్ కూడా చేశారు. దాంట్లోని 18 అండ్ 14 క్యారెట్ గోల్డ్ ఏమో కంపల్సరీ కాన్సంట్రేట్ చేస్తారు. వచ్చేప్పుడు చూద్దాం. ఇప్పుడు టైటన్ ఏమో ఆల్మోస్ట్ 52 వీక్‌లో. తంగమై జ్యువెలరీ ఏమో 4% కరెక్ట్ అయింది. తంగమైలేమో ఓవర్ ఇంటర్ దిస్ డేటాస్ అప్లై చేస్తున్నారు. వాళ్ళ దగ్గర 18 అండ్ 14 క్యారెట్ లేదు. ఫేర్స్ అండ్ కాన్షియస్ పీపుల్‌కేమో వాళ్ళ దగ్గర 18 అండ్ 14 క్యారెట్ లేదు. తనీష్‌కి ఇవ్వడం వల్ల ఈ క్రైసిస్ నుంచి ఈజీగా పైనకొచ్చేస్తారు. ఇది కరెక్ట్‌గా పైనకెలుస్తుంది. నేను కూడా ఈరోజు టైటన్ ఏమో గుండు సూది ఈ ఈ గుండు సూదిని కన్సిడర్ చేయకండి. టాటా కన్జ్యూమర్‌లో ఏటయిందని చూసారంటే వాళ్ళ తరగ ప్రాఫిట్ ఏమో అదర్ ఇన్‌కమ్ నుంచి వచ్చింది. తక్కువని మార్కెట్ నుంచి కింద పడిపోయింది. 2000 కింద మీదున్న మనం కన్సిడర్ చేయొచ్చా? అప్పుడు మనం ఆలోచిస్తాం. ఈ రేట్‌లోని మనం కన్సిడర్ చేయవలసిన అవసరం లేదు. లాస్ట్‌గా చైనా అండ్ ట్రంప్ కుస్తీ చేసి మాట్లాడడం ఇప్పుడు లేదు. ట్రంప్ ఏటి చెప్తున్నాడంటే నేను బాక్సింగ్ ఆప్ చేశాను. నేను జూ జిన్‌పింగ్‌కి గట్టిగా పట్టుకొని చైనా ఒక మంచి కంట్రీ. ఈ టారిఫ్ అంతా ఆళ్ళకి అవసరం లేదు అని పరిగణన వస్తున్నాడు. చైనా వాళ్ళు చెప్తున్నారు వెయిట్. ఇంకా మాట్లాడలేదు. ట్రంప్ సార్ ఏమో పరిగిరని వస్తున్నారు. మేము స్పీడ్‌గా వచ్చినా కూడా మెల్లిగా మాట్లాడుకొని తీరుస్తాం. ఈ టారిఫ్ వల్ల నాకే ఇంపాక్ట్ లేదు. కావాలంటే చైనీస్ హాట్ అండ్ సూప్ తాగండి. చైనీస్ ఫైనాన్స్ మినిస్టర్ వాషింగ్టన్ దగ్గరికెళ్ళి లిబర్టీ ఆఫ్ స్టేటస్ పార్టీ టూరిస్ట్ లాగా తిరిగి వచ్చేసారు. ట్రంప్‌కి చూడడానికి ఎళ్ళలేదు. దీనివల్ల ఈ యుద్ధం ముగిసినదిగా నాకు ఇంతవరకు తెలియలేదు. నేను ఎప్పుడూ చెప్తున్నట్టుగా చైనా ఏంటి ఆలోచిస్తున్నారని మనకు తెలీదు. దీనివల్ల ఆ ఫైనాన్షియల్ టైమ్స్ ఆర్టికల్ కరెక్ట్‌గా ఉంటదంటే డాలర్ వాల్యూ 5% పడిందంటే గోల్డ్ ధర భయంకరం పెరుగుతుంది. గోల్డ్ నిన్న కొద్దిగా పెరిగింది నిన్న. కానీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వలేదు. దీనివల్ల మనం కరెక్ట్ అయిన స్ట్రాటజీలో కరెక్ట్‌లోనే ఉన్నాం. ఈరోజేమో సౌత్ ఇండియన్ బ్యాంక్, ఐడీఎఫ్‌సి బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇదని కన్సిడర్ చేశారంటే ఒక ఫ్యూచర్‌లోని మీకు హైలీ ప్రాఫిటబుల్ ఉంటుంది. గూగుల్ 90, 95, 100 అని కన్సిడర్ చేసింది. ఇవాళ 160లో ఉంది. డివిడెండ్ కూడా 5% ఎక్స్ట్రా ఇచ్చారు. ఇది కన్సిడర్ చేయాలా ఏదైనా ఒక డిసిషన్ అది మీది. 95 140లో 140లో కన్సిడర్ చేసాం. కానీ మార్కెట్‌కి అవసరం ఉన్నట్టుగా ఆశని పెంచినట్టుగా 5% డివిడెండ్ ఎక్స్ట్రా ఇచ్చారు. యాడ్ రెవెన్యూలో సక్సెస్‌ఫుల్ అయినా కూడా క్లౌడ్ తలక రెవెన్యూ చాలా బాగుందని ఆల్బిన్ చెప్తున్నారు. సో ఓవరాల్ గూగుల్‌కేమో ఒక బోనీ పాయింట్ దొరికింది. ఈ వీడియో మీకు నచ్చిందంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అందరినీ లైక్ బటన్ చేయండి, నోటిఫికేషన్ బటన్ కొట్టండి. థ్యాంక్ యూ. నమస్కారం.